హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కూల్ వ్లాగింగ్ గురు. మన కూల్ వింటర్లో వేడివేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తారో చూసేసుకుంటూ కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది మసాలాకి రెడీ చేస్తున్నాము. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మన మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకున్నాము. సో ఈ ప్రాసెస్ అంతా మమ్మీ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. ఎలా ఉంటుంది మీకు క్లైమేట్ అక్కడ? ఇక్కడైతే మన రాజమండ్రిలో చాలా కూల్గా ఉంటుంది. అండ్ వేడివేడిగా బిర్యానీ కూడా తినేద్దాం. ఎంతమందికి ఇష్టం బిర్యానీ? నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. చికెన్ బిర్యానీ వేడివేడిగా కాంబినేషన్ కట్టాతో తింటే సూపర్ ఉంటుంది. కట్టా అంటే అందరికీ తెలిసిందే కదా, మన ముస్లిమ్స్ ఎక్కువ తింటారు. సో అది కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఈ లోపల మనం మాట్లాడుకుందాం. ఎలా ఉంటున్నాయి వీడియోస్, నా షార్ట్స్ బాగుంటున్నాయా? మీకు నచ్చుతున్నాయా? నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. ఈ లోపల రవి నాకు కూరగాయలు తీసుకొచ్చారు. కట్టాకి కావాల్సిన మొత్తం ఆనపకాయలు ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఈ కట్టా ప్రాసెస్ పెడదాం అనుకున్నాను, కానీ నాకు లెంగ్తీ వీడియో అయిపోతుంది. సో అది షార్ట్ రూపంలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామా, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా, బాగా మగ్గనిద్దాం. ఎంత ఉల్లిపాయ మనకి మెత్తగా అవుతుందో అంత టేస్ట్ వస్తుంది. సిమ్లో పెట్టుకొని మనం మగ్గనిద్దాం. ఎంతమందికి ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టం? ఈ చల్లదనంలో ఏదైనా మనం ఫుడ్ వేడిగానే తీసుకోవాలి. నైట్ టైం బిర్యానీ అంటే కొంతమందికి అరగపోవచ్చు, కాకపోతే ఈ టైంలో మనకు చల్లగా ఉంటుంది కాబట్టి తినడము ఆల్మోస్ట్ బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవడమే. ఇందులో అసలు మనం వాటరే యూజ్ చేయం. సో ఈ మ్యాగ్నేట్ చికెన్ ఎలా చేసాము అంటే, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పెరుగు అండ్ నిమ్మకాయ వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్తాం కదా, బాగా వాటిని కూడా మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఈ లోపల మమ్మీ నాకు పనప్ చెప్పి పుదీనా వలుస్తున్నాను. ఈ లోపల కాసేపు మాట్లాడుకుందామా? ఏంటి కాసేపు మాట్లాడుకుందామా అనుకుంటున్నారు కదా. ఎలాగో మీరు నేనే మాట్లాడాలి, మీ మాటలు నా వరకు చేరవు కదా. ఇంకా వేళ కూడా చేర్చుకోవచ్చు. ఎలాగంటారా? మెసేజ్ చేయండి, నేను చూస్తాను. నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎవరైతే నాకు కొత్తగా చూస్తున్నారో యూట్యూబ్ ఛానల్, నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సరే, పుదీనా అయిపోయింది వెళ్ళడం. ఇప్పుడు మనం మసాలా పౌడర్ మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ని అప్పుడే వేయకూడదు. కాస్త కొంచెం బాగా దగ్గరకు అయ్యేలా చూసుకోవాలి. అంటే చూసారా, ఆయిల్ బయటకు వస్తుంది. అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వేస్తాను చూడండి కొత్తిమీర. మమ్మీ వేస్తుంది. అయితే మా ఆఫీస్లో అయితే మాకు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఏంటంటారా? క్రిస్మస్ సెలబ్రేషన్స్. అంటే 3 days జరుగుతాయి అన్నమాట. 1 గ్రీటింగ్ డే, 2 చాక్లెట్ డే, 3 గిఫ్ట్స్ డే. నాకైతే 3 గ్రీటింగ్స్ వచ్చినాయి. ఇంకా గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ ఎన్ని వస్తాయో చూడాలి. అంటే మండే ఇస్తారు, మండే వచ్చేసి చాక్లెట్ డే, ట్యూస్డే వచ్చేసి గిఫ్ట్స్ డే. నా గ్రీటింగ్స్ కూడా మీకు చూపిస్తా. అండ్ చూసారా, పుదీనా వేసుకున్నాను, కొత్తిమీర. అందులో ఇప్పుడు మనం మసాలా చేసుకున్న పౌడర్ని వేసుకొని దాన్ని దగ్గరగా చేసుకోవాలి. అంటే మనం ఫ్రైని ఎలా దగ్గరగా అయ్యేటట్టు చేస్తాం అలా. దీంట్లో అసలు వాటర్ కూడా మేము వేయలేదు. దగ్గరికి వచ్చిన తర్వాత మనం దింపేసుకొని ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. బిర్యానీకి వచ్చేసి మనం కుక్కర్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే మన బాణీలో చేసుకోవచ్చు. మేమైతే కుక్కర్లో పెట్టేస్తాము. ఇందులో కొంచెం వెన్న, జీలకర్ర, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం కాస్త. ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమాటా వేసి బాగా గిర్రమని తిప్పేయాలి. ఈ లోపల పక్కన కట్ అయిపోతుంది. సో గిర్రని తిప్పేసిన తర్వాత పచ్చిమిరపకాయలు
అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా గిర తిప్పేయాలి. మళ్ళీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కోసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర వాష్ చేసుకొని అందులో వేసి ఇప్పుడు మసాలా బిర్యానీ మనం మిక్సీ చేసుకున్న పౌడర్ దాంట్లో వేసి ఫస్ట్ మళ్ళీ గిరమని తిప్పేయాలి. అందులో ఇప్పుడు మనం ఎంతమందికి అయితే చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మమ్మీ పెరుగు కూడా వేసింది, అది అక్కడ చెప్పడం మర్చిపోయా, సో సారీ. అండ్ ఇప్పుడు గిరిమని తిప్పేసిన తర్వాత కొంచెం వాటర్ అంటే క్వాంటిటీని బట్టి మీరు ఎంతమందికి అయితే చేస్తున్నారో ఆ క్వాంటిటీని బట్టి వేసుకొని కుక్కర్ రైస్ అయిపోయిన తర్వాత దించేసుకోవడమే. దాని మీద మనం ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్నామో అది రైస్ మీద వేసేసి కాసేపు అలాగా ఉంచేయాలి, అంటే దమ్ చేయాలన్నమాట. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. అండ్ కట్టాకు ప్రాసెస్ కూడా అయిపోయింది, మీకు షార్ట్లో చూపిస్తాను నేను కట్ట. సో ఓకేనా, ఇప్పుడు చూసాం కదా రైస్ వేసేసుకుంటున్నాం. అయితే ఎంతమంది మీ ఆఫీసుల్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి నా కామెంట్స్లో టైప్ చేసేయండి. అండ్ నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. గంట బెల్ అయితే కొట్టేయండి, ఎందుకంటే నా న్యూ నోటిఫికేషన్స్ మీ వరకు చేరాలి కదా. చెప్పాను కదా, ఫ్రైవి అలా వేసేసుకొని కాసేపు దమ్ చేద్దాం. ఇప్పుడు ఓవరాల్గా ఇలా ఉంది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని కాస్త కట్ట వేసుకొని మనం తినేయడమే. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుద్దాం.